ఇదే అంశానికి సంబంధించి విధుల్లో నిర్లక్ష్యం వహించి అక్రమంగా హాస్పిటల్స్ నడుపుతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నా సరే పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న సూర్యాపేట డిఎంహెచ్ఓ కోటా చలంను అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు. అనుమతులు లేకుండా నడుపుతోన్న ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. బదిలీ చేస్తూ అతనికి ఉత్తర్వులు అందాయి. దానికి సంబంధించిన ప్రతిని మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, చలంని అలాగే ట్రాన్స్ఫర్ చేశారంటున్నారు, అలాగే హాస్పిటల్కి సంబంధించి చర్యలు తీసుకుంటామంటున్నారు. ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా, ఎందుకంటే బిగ్ టీవీ వరుస కథనాలను కూడా ప్రసారం చేస్తుంది. మనం ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట డిఎంహెచ్ఓ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక జిల్లా వైద్యాధికారిగా ఉండి ఇంత ఘనం మొత్తం ఒక ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగులా వెలుస్తూ వస్తున్నాయి. అనుమతులు లేకుండా ఆసుపత్రులు వేస్తున్నాయి. అనుభవం లేని డాక్టర్లతో, ఫేక్ డాక్టర్లతో కూడా ఆ వైద్యం చేయిస్తూ కూడా వైద్యం వికటించి ఇప్పటికే 2 మహిళలు కూడా ప్రాణాలను బలికొన్న విషయం కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఆ లింగ నిర్ధారణ పరీక్షలు కూడా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా కానీ గతంలో ఐఎంఏ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువజన సంఘాలు కానీ చాలా వరకు కూడా జిల్లా డిఎంహెచ్ఓ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వీటిపై చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో చెప్తున్నప్పుడు కూడా చూసి ఉద్దేశం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులతో అదేవిధంగా స్కానింగ్ సెంటర్లతో మొత్తం ఆ డిఎంహెచ్ఓకి సంబంధం ఉన్నట్టు కూడా, ఎందుకంటే ఒక వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర మెడికల్ బృందం కూడా విచారణకు రావడం జరిగింది. ఈ విచారణలో కూడా ఇదే అంశాలు కూడా చర్చకు రావడంతో ప్రభుత్వం ఎట్టకేలకు కూడా. అయితే రమేష్, ట్రాన్స్ఫర్ అన్నది ఈ సమస్యకి పరిష్కారంగా మనం చూడొచ్చా? ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఇవాళ ఇక్కడ జరిగింది, రేపు ఇంకో ప్లేస్ కి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయితే అక్కడ కూడా ఇదే అంశం మళ్ళీ వెలుగు చూసే అవకాశం ఉంది. దీనికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం లేదా? కానీ సూర్యాపేట విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డిఎంహెచ్ఓ పై గతం నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఎందుకంటే తను ముందుగానే చాకచక్యంగా వ్యవహరించి ఉంటే ఈ విధంగా జరిగేది కాదు. మొత్తం కూడా డిఎంహెచ్ఓ వ్యవహారంతో ప్రైవేట్ ఆసుపత్రులు అదేవిధంగా స్కానింగ్ సెంటర్లు వచ్చి కూడా అనుభవం లేని డాక్టర్లు కూడా విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మీరు అన్నట్లు ఒక దీంతో శాశ్వత పరిష్కారం కాదు. ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడ జిలిపించాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వరుసగా మనం చూస్తున్నాం జరుగుతుంది. అయితే ఈ ఘటన జరిగి 3 రోజులు అవుతుంది. మహిళ మృతి చెందినప్పటికీ కూడా ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఇందాక ఒక గంట క్రితం వచ్చి ఆ ఆసుపత్రిని సీజ్ చేశారే తప్ప కానీ ఇంతవరకు తమకు ఫిర్యాదు ఎవరు అందించలేదని, అదేవిధంగా స్కానింగ్ సెంటర్ కూడా సూర్యాపేట జిల్లాకు సంబంధం లేదు, లింగ నిర్ధారణ పరీక్షలు చేసింది నకరికల్ ఆసుపత్రి అని ఈ విధంగా పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. కానీ మొత్తం మీద మీడియాలో వచ్చినటువంటి కథనాలు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కానీ కాసింత కూడా అతను వ్యవహరించినటువంటి తీరు మాత్రం ఇందులో మాత్రం డిఎంహెచ్ఓ పూర్తి స్థాయిలో ఉంది. అదేవిధంగా ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కూడా సీరియస్ గా స్పందించి అతను కూడా 2-3 రోజుల నుంచి ఇదే విషయంపై కూడా గోప్యంగా ఉంచడం జరిగింది. మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ఆ డిఎంహెచ్ఓ పై వేటు పడే అవకాశం ఉందని చెప్తూనే ఉన్నాం. నిన్న కూడా మొత్తం కూడా అన్ని ఏదైతే సీజ్ చేసినారో అదేవిధంగా బాధితులతో కూడా మొత్తం పూర్తిగా బిగ్ టీవీ కథనాల్ని ప్రసారం చేసింది. అక్కడికి వెళ్ళి కూడా ప్రైవేట్ ఆసుపత్రులను కూడా చూడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి యువజన సంఘాలతో అంతా కూడా మాట్లాడడం జరిగింది. ఎట్టకేలకు స్పందించి కోటాచలంని బదిలీ చేస్తూ ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓగా ఎల్బీ నగర్ చంద్రశేఖర్ ని నియమించడం జరిగింది. ఇప్పటికైనా ఒక రాష్ట్ర వ్యాప్తంగా, ఒక సూర్యాపేటలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేట్ ఆసుపత్రులు అదేవిధంగా ఈ స్కానింగ్ సెంటర్లపై కూడా నిఘా వేయడం అనేది ఖచ్చితంగా ఉండాల్సిన విషయమని చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఈ సూర్యాపేట ఘటనలో ప్రస్తుతం డిఎంహెచ్ఓను అయితే అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు, కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. అక్రమంగా నడుపుతున్న ఇలాంటి స్కానింగ్ సెంటర్లపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కల్పిస్తోంది. ముఖ్యంగా లింగ నిర్ధారణది నిజంగా ఒక క్రైమ్, దాన్ని ఇంకా బాగా పాపులర్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.